అలానే విశేషం మనకి బ్యాంకుల్లో చాలా ఖాతాలు ఉంటాయి, రకరకాల ఖాతాలు, సేవింగ్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు అలా ఉంటాయి. కానీ మూల్ ఖాతాలు అనేది మనం ఇప్పుడు విన్నాం. కానీ ఈ మూల్ ఖాతాల ద్వారా మనీ లాండరింగ్ చేస్తూ ఉన్నారు, విదేశాలకి నల్ల డబ్బుని పంపిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సిబిఐ దాదాపుగా అనేక రాష్ట్రాల్లో 42 చోట్ల 42 బ్యాంకుల్లో సిబిఐ రైడ్ చేసింది. దాదాపు 15 రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా చేస్తే ఈ మూల ఖాతాల్లో దాదాపు కొన్ని కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోయినట్లు ప్రాథమికంగా సిబిఐ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అసలు ఈ మూల ఖాతాలు ఎందుకు వాడుతున్నారు, ఎవరు వాడుతున్నారు అని అంటే, ఎక్కువ సైబర్ అటాక్స్ చేసేటువంటి వాళ్ళు, సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఈ మూల ఖాతాలని ఓపెన్ చేస్తున్నారని చెప్పి తెలుసుకున్నారు. దాని మీద సిబిఐ లోతుగా అధ్యయనం చేసింది, మూల ఖాతాల వ్యవహారం ఏంటి అని. అంటే భారతదేశం నుంచి బ్లాక్ మనీని పంపించడానికి మూల ఖాతాలు అనేవి ఒక అడ్డాగా మారింది. సో ఇప్పుడు దాని మీద సిబిఐ వాళ్ళు ఆపరేషన్ చక్ర వి అనేటువంటి పేరుతోటి భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ లాగా యుద్ధానికి పెట్టినటువంటి పేరు భారతదేశం. అలాగే ఈ మూల ఖాతాల మీద రైడ్ చేసి ఈ సైబర్ వాళ్ళని పట్టుకోవడానికి, సైబర్ నేరగాళ్ళని పట్టుకోవడానికి సిబిఐ వాళ్ళు ఆపరేషన్ చక్ర వి అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ చక్ర విలో భాగంగా దాదాపు 15 రాష్ట్రాల్లో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ మూల ఖాతాల్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ గత 2 days నుంచి వైరల్ అవుతుంది. ఏంటి అనేది చూద్దాం. సో ఇది సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేశవ్యాప్త చర్యలు. ఆపరేషన్ చక్ర వి పేరుతో 5 రాష్ట్రాలు 42 చోట్ల ఏకకాలంలో సోదాలు. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై ప్రధానంగా దృష్టి. యూపీఐ అంటే మన పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివన్నీ కూడా, వాటి ద్వారా చేస్తున్నటువంటి పేమెంట్స్, దాంట్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు అని చెప్పి సిబిఐ గమనించింది. ఈ దాడుల్లో భాగంగా ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. మోసాలకు పాటుపడుతున్న 8.5 లక్షల మ్యూల్ ఖాతాలను గుర్తించిన దేశవ్యాప్తంగా 8.5 లక్షల మూల్ ఖాతాలు ఉన్నట్టు గుర్తించింది సిబిఐ. సో బ్యాంకులు వాళ్ళ ప్రమేయం కూడా ఉంది. ఈ మూల ఖాతాలు ఓపెనింగ్ చేయడంలో బ్యాంకులు వాళ్ళతోటి ఈ సైబర్ నేరగాలు టైఅప్ అయిపోయి ఈ మూల ఖాతాలు ఓపెన్ చేసినట్టు సిబిఐ అనుమానిస్తుంది. సో దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. ఆపరేషన్ చక్ర వి పేరట దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మెరుపుదాడులు నిర్వహించింది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ముఠాలను లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో భాగంగా ఇప్పటి వరకు 9 మందిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. 5 రాష్ట్రాల్లో ఈ సోదాలు నిర్వహించింది సిబిఐ. నిఘా వర్గాల నుంచి అందినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకే సిబిఐ బృందాలు ఈ దాడుల్ని చేయడం జరిగింది. ఏ రాష్ట్రాల్లో అంటే రాజస్థాను, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సోదాలు ఏకకాలంలో చేసింది సిబిఐ. నిర్దిష్ట సమాచారం ఆధారంగా పూర్తి స్థాయి ధృవీకరణ అనంతరమే ఆపరేషన్ చక్ర వి అనే దాన్ని చేపట్టింది. 5 రాష్ట్రాల్లో 42 ప్రదేశాల్లో ఈ సోదాలని ప్రారంభించి వాళ్ళు మ్యూల్ ఖాతాలను కనుగొన్నారు. మ్యూల్ ఖాతాలను ఉపయోగించి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను, మోసపూరిత కార్యకలాపాలను అడ్డుకోవటమే ఈ ఆపరేషన్ ఉద్దేశం. మూల ఖాతాలతో మోసాల వల్ల ఎలా చేస్తున్నారు మూల ఖాతాలతో అంటే, ఈ సైబర్ నేరగాళ్లు మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలు, యూపీఐ ఆధారిత ఆర్థిక మోసాల ద్వారా బాధితుల నుండి దండుకున్న అక్రమ డబ్బును బదిలీ చేయడానికి, విత్డ్రా చేసుకోవడానికి పెద్ద ఎత్తున మూల ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. అది విషయం. దాదాపు 700 బ్యాంకు శాఖల పరిధిలోని సుమారు 8,50,000 మూల ఖాతాల ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నాయని సిబిఐ గుర్తించింది. ఈ ఖాతాల ద్వారా నిధులను మళ్లించి ఆ తర్వాత వాటిని విత్డ్రా చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. నేరాలు, కుంభకోణాలు, మోసాలు వంటి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించిన వ్యక్తులు ఆ డబ్బును దర్యాప్తు సంస్థల కంట పడకుండా దాచుకోవడానికి ఇతరుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును ఈ ఖాతాల్లోకి మళ్లిస్తారు. ఇలాంటి ఖాతాలనే మ్యూల్ ఖాతాలు అంటారు. సో ఇది మ్యూల్ ఖాతాలు అంటే.
ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ని మీరు ఓపెన్ చేయండి అని చెప్తారు. మీరు ఓపెన్ చేస్తారు. మీరు ఓపెన్ చేయగానే అమౌంట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం డిజిటల్ అరెస్ట్ అని వింటున్నాం. ఆ డిజిటల్ అరెస్ట్ అంటే అవతల వాళ్ళని మాటలతోటి మభ్యపెట్టి ఏదో ఒక రకంగా నేరగాళ్ళు తమ వైపు తిప్పుకుంటారు. అలాగే నేకెడ్గా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయించుకున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది, ఏ ఖాతాలో పోతుంది అంటే మూల ఖాతాలో పోతుంది. ఈ మూల ఖాతాలు ఏంటి అని అంటే ఎవరో పేరు పైన ఈ ఖాతాలను ఓపెన్ చేసేసి వాటి ద్వారా లావాదేవీల్ని ఈ సైబర్ నేరగాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి మూల ఖాతాలు. ఈ మధ్యకాలంలో ఎక్కువైనవి. దాదాపు 8.5 లక్షల ఖాతాలు ఉన్నాయంట దేశవ్యాప్తంగా. 5 రాష్ట్రాల్లో రైడ్ చేస్తే 8.5 లక్షలు ఖాతాలు ఉన్నట్టు తెలిసారు. చిన్న సంఖ్య కాదు. 5 రాష్ట్రాల్లో, కేవలం 5 రాష్ట్రాల్లో 42 చోట్ల 42 బ్రాంచెస్లో, బ్యాంక్ బ్రాంచెస్లో రైడ్ చేస్తే దాదాపు 8.5 లక్షల మూల ఖాతాలు ఉన్నాయంటే ఈ మూల ఖాతాల్లో జరిగేటువంటి లావాదేవీలన్నీ కూడా అక్రమ సంపాదన, దొంగ సంపాదన. అలాగే రకరకాల మార్గాల్లో ఈ సంపాదనను సంపాదించినటువంటి దాన్ని ఈ అకౌంట్ల ద్వారా వాళ్ళు ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు జరుపుతున్నారు. అంటే ఏ స్థాయిలో మిగతా రాష్ట్రాల్లో, ఇప్పుడు 5 రాష్ట్రాల్లోనే ఇంత తెలియదంటే మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా వాళ్ళు ఈ మూల ఖాతాల ద్వారా జనాలను మోసం చేస్తున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుంది. అందుకే ఆపరేషన్ చక్ర వి అనేటువంటి దాని ద్వారా పేరు పెట్టి సిబిఐ వాళ్ళు రంగంలో దిగారు. రంగంలో దిగి ఇది చేస్తున్నారు. మీకు చైనా యాప్స్ చాలా ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ కానీ, తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నటువంటి యాప్స్ ఏంటంటే మీరు ఒంటరిగా ఉన్నారా, మీకు ఫ్రెండ్ కావాలా, మీకు డేటింగ్ చేయడానికి ఫ్రెండ్ కావాలా, ఇలాంటివన్నీ అట్రాక్ట్ చేయడానికి వస్తున్నారు. మీరు ఏమాత్రం వాళ్ళ జోనర్లోకి వెళ్ళిపోతే, వాళ్ళ వలలో పడితే మీ ఖాతాలు, మీ జోబు ఖాళీ అయిపోయినట్టే. ఆ అమౌంట్ అఫీషియల్గా చూపించలేరు జనరల్గా ఖాతాల్లో. అందుకని మూల ఖాతాలకు పంపిస్తున్నారు. మూల ఖాతాలకు పంపించి మూల ఖాతాల ద్వారా వాళ్ళు డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి అత్యంత పెద్ద దందా. అందుకే సమాచారం అందుకున్నటువంటి సిబిఐ దీని మీద విచారణ చేస్తుంది. ప్రాథమికంగా 5 రాష్ట్రాల్లో దాడులు చేసింది, మిగతా రాష్ట్రాల్లో కూడా దాడులు చేయడానికి సిద్ధపడింది. ఆపరేషన్ చక్ర వి అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తుంది. సైబర్ నేరాలు, సైబర్ నేరగాళ్ళు ఉన్నంత వరకు కూడా దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి సిబిఐ చెప్తోంది. ఇప్పటి వరకు కొంత లిమిటెడ్గా మాత్రమే వాళ్ళు రైడ్స్ చేయటం జరిగింది. పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో రైడ్స్ చేస్తామంటున్నారు. అది చేస్తే తప్ప, ఈ మూల ఖాతాలని క్లోజ్ చేస్తే తప్ప సైబర్ నేరగాళ్ళు స్లో అయ్యే అవకాశం లేదు. లేదంటే ఈజీగా బురిడి కొట్టించేసి అమాయకుల్ని దోచేసుకుంటున్నారు డబ్బులు. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ మూల ఖాతాలలో వాళ్ళ ప్రాణం అంతా ఉంది, వాళ్ళ యొక్క లావాదేవీలకు సంబంధించిన బలం అంతా ఉంది. మాయల పాకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ సైబర్ నేరగాళ్ళ యొక్క మొత్తం బలం మూల ఖాతాల్లో ఉంది. అందుకే ఆ మూల ఖాతాల మీద కొట్టడానికి సిబిఐ ఆపరేషన్ చక్ర వి అనే దాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైనా వివరాలు ఉంటే కనుక మీరు కూడా సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇది విన్న తర్వాత మీకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.